మొన్న హైకోర్టు అదే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జి గారి మీద చీఫ్ జస్టిస్ మీద బూటు విసరబోయిన సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా జార్ఖండ్లో ఒక గందరగోళం జరిగింది. జార్ఖండ్ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజేష్ కుమార్ కోర్టులో విచారణ జరుపుతున్న సమయంలో న్యాయవాది మహేష్ తివారీ ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనమైంది. గురువారం కోర్టు నెంబర్ 24లో జరిగిన ఈ ఘటన ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో మరింత కలకలం రేగింది. ఈ ఘటనలో న్యాయవాది మహేష్ తివారీకి శుక్రవారం పూర్తి ధర్మాసనం నేరపూరిత ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఆయనపై ధిక్కార చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తల్లోక్ సింగ్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ సుజిత్ నారాయణ ప్రసాద్, జస్టిస్ రోంగన్ ముఖోపాధ్యాయ్, జస్టిస్ ఆనంద్ సేన్, జస్టిస్ రాజేష్ శంకర్తో కూడిన 5 సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. అయితే కోర్టుకు హాజరైన తివారీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. నేను ఏదైతే చెప్పానో చేశానో అవి స్పృహలో ఉండే చేశానని చెప్పారు. దీంతో ఆయన మీద చర్యలకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 11న తిరిగి జరగబోతోంది. పూర్తి ధర్మాసనం విచారణను ప్రారంభించడానికి ముందు న్యాయమూర్తి న్యాయవాది మధ్య జరిగిన వాగ్వాదం వీడియోను ప్రదర్శించారు. న్యాయ వ్యవస్థ వల్ల దేశం మొత్తం మండిపోతుందని తివారీ వ్యాఖ్యానించారు. నా ధోరణిలో నేను వాదిస్తా, మీరు చెప్పినట్టు మాట్లాడను, గుర్తుపెట్టుకోండి, ఏ న్యాయవాదిని అవమానించకండి అంటూ పేర్కొన్నారు.